నమస్తే, నేను మీ సతీష్. అమరావతిలో హై అలర్ట్ ప్రకటించడంపై అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మనకు తెలుసు, ఇటీవల రాయపూడి ప్రాంతంలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏవైతే గనక అమరావతి పనులు చేస్తున్నటువంటి సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ అనుకుంటా, వాటికి సంబంధించినటువంటి పైపులు దగ్ధమైనవి. అయితే దానిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు అధికారులతోటి నిర్వహించినటువంటి సమీక్షలో వాళ్ళు ఈ అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఏమిటిది? నిత్యం చూస్తే మనం ఈ మధ్యకాలంలో, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా అమరావతి ప్రాంతంలో ఇది మూడో అగ్ని ప్రమాదం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటనే కాదు, ఎన్నికల సమయం నుంచి కూడా చూసుకుంటే ఇప్పటికి ఇది మూడో అగ్ని ప్రమాదం. మొదటిగా ఎన్నికలకి ముందు మరి కూటమి మూడు పార్టీలు కలిపి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు, అంటే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఒకే వేదిక పైకి వచ్చి మరి ఏదైతే గనక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతా ఉన్నారో అనేటువంటి ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇలాంటి ఒక అగ్ని ప్రమాదమే ఆ సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గరలో అనుకుంటా అక్కడ జరిగింది. అది కూడా ఏ సమయంలో, ఏ సందర్భంలో జరిగింది? ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఆయన అటువైపుగానే వెళ్తారు అనగా ఆ రోడ్డు సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చూస్తే మొన్న ఈ మధ్య వెలగపూడి ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అది కూడా ఏమిటి? ఈ అమరావతి పనులు నిర్వహిస్తున్నటువంటి సంస్థకి సంబంధించి వాళ్ళ ఆ పైపులు, ఆ వైర్లు అవే తగలబడిపోయినాయి. అసలు పూర్తిగా ఇక మొన్న రాయపూడిలో కూడా ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి వాళ్ళ పైప్ వర్క్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఆ పైపులన్నీ కూడా ప్లాస్టిక్ పైప్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తగలబడిపోయినాయి. సరే, సహజంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండ తీవ్రతో అక్కడ ఏదన్నా షాక్ సర్క్యూట్ అవ్వడమో, లేదంటే ఏవైనా చెట్లు, ఎండిపోయినటువంటి చెట్లు అలాంటివి ఏమైనా కూడా అంటుకుని ఈ పైపులు తగలబడినాయా అంటే ఆ పైపులన్నీ కూడా సాదాసీదా కాదు. 130 డిగ్రీల వేడి, 130 డిగ్రీల వేడిని, ఆ ఉష్ణోగ్రతల్ని తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి పైపులు. అలాంటి పైపులు తగలబడ్డాయి అని అంటే ఎస్, ఖచ్చితంగా దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, విద్రోహ చర్యలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు బలంగా వ్యక్తమవుతా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సమీక్షలో ఇవే ప్రశ్నలు ఆయన కూడా సంధించారు పోలీసులకి. ఏమిటిది? ఈ రకంగా వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి ప్రమాదవశాత్తు జరుగుతూ ఉన్నాయా, లేదంటే ఎవరైనా కుట్రపూరితంగా ఈ రకంగా అగ్ని ప్రమాదాలు వాళ్ళే చేస్తూ ఉన్నారా? అంటే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, ఆ అభివృద్ధిని చూసి అమరావతి ఈ రోజున పరుగులు పెడతా ఉంది, రాజధాని నిర్మాణం అనేటువంటిది. ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారా అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయండి, దర్యాప్తు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికని ప్రభుత్వానికి సమర్పించండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు పోలీసులకి. అంతేగాక హోంమంత్రి అనిత గారు కూడా, ఆవిడ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్, ఒక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేక ఎవరో చేస్తున్నటువంటి కుట్రలుగానే ఈ అగ్ని ప్రమాద ఘటనలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ రోజున మోడీ గారు మరి ఆయన ఎన్నికల ప్రచార సభ ముగించుకుని అదే రోడ్లో వెళ్తారు. ఒక ప్రధాని వెళ్తున్నటువంటి రోడ్లో కానీ, లేదంటే ఆయన పర్యటన నేపథ్యంలో కానీ భద్రత అనేటువంటిది ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నా కూడా ఆయన వెళ్ళేటువంటి మార్గంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? అంతేకాక కేవలం అమరావతి ప్రాంతంలో ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర అక్కడ జరిగినటువంటి, అక్కడ చెలరేగినటువంటి మంటలే కాదు, గన్నవరం విమానాశ్రయం దగ్గర, అక్కడ ఏదైతే ఆ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో అక్కడ మరో అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ కూడా ఏదో తగలబడిపోయింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఎస్, నిజంగా ఇదేవో ప్రమాదవశాత్తు జరుగుతున్నటువంటి ఈ ఘటనలుగా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరో కుట్రపూరితంగా చేస్తున్నటువంటి చర్యలా అనేటువంటివి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఇలాంటి కుట్రలు పన్నాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా అందరి వేళ్ళు వైసీపీ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అమరావతిని పూర్తిగా నాశనం చేయాలి అని చెప్పి ఏ రకంగా కంకణం కట్టుకున్నారో మనకు తెలుసు. ఆ పార్టీ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర మనకు తెలుసు. ఏ రకంగా అమరావతి ప్రాంతంలో అంతకుముందు నందిగాం సురేష్ అరటి తోటలు నరికేయడం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతోటి అమరావతిని చంపేయాలి అని చెప్పి ఏ రకంగా కంకణం కట్టుకున్నాడు. అమరావతిలో కనీసం ఒక్క ఇటుక పేర్చలేదు.
అంతేకాకుండా ఏ రకంగా అసలు అక్కడ R1, R2, R3, R4 జోన్లు ఉంటే R5 జోన్ అని చెప్పి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి జరగకూడదు, ఆ అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలి, రేపు ఒకవేళ తమ ప్రభుత్వం పోయినా కూడా ఆ అమరావతి ప్రాంతం మొత్తాన్ని కూడా నాశనం చేసేసేటువంటి R5 జోన్ లాంటివి తీసుకురావడం, అక్కడ పేదలకు భూములు ఇస్తామని చెప్పి చెప్పటం, పూర్తిగా అమరావతి పైన ఏ రకంగా విషం చిమ్మారు, ఏ రకంగా కక్షగట్టారు, అమరావతిని సమూలంగా నాశనం చేయడానికి ఎలా కంకణం కట్టుకున్నట్లుగా అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వ్యవహరించిందో అందరికీ తెలుసు. అవి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ఎస్, ఈ రోజున ఈ అగ్ని ప్రమాదాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నవే అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం రాక మానదు. ఎందుకంటే ఆ అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడైనా ఎండిపోయిన చెట్లో లేదంటే ఇంకో చోట ఎక్కడైనా జరుగుతున్నాయంటే కాదు. ఏవైతే కాంట్రాక్ట్ సంస్థలు ఉంటాయో ఆ కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి వాళ్ళు నిల్వ చేసుకున్నటువంటి వైర్లు, ఇప్పుడు అక్కడ వైరింగ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, ఆ వైర్లు మాత్రమే తగలబడతాయి. చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలో చెట్లో ఇంకోటో ఏవి తగలబడవు. కాంట్రాక్ట్ పనుల నిమిత్తం వాళ్ళు తెచ్చి అక్కడ వైరింగ్ అంతా కూడా డంప్ చేసుకుని ఆ వైరింగ్ వర్క్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేసుకుంటా ఉంటే ఆ వైర్లన్నీ తగలబడిపోతాయి. ఎండలకి వైర్లు తగలబడతాయండి. ఎండలకి వైర్లు తగలబడాలి అంటే అది ఏ స్థాయిలో ఆ వేడి అనేటువంటిది ఉండాలి. కానీ అలా కాకుండా వైర్లు తగలబడ్డాయి. ఇంకో వైపున మొన్న రాయపూడిలో చూస్తే 130 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పైపులు, ఆ పైపులు వాళ్ళు అక్కడ డంప్ చేసి పెట్టుకున్నారు. మెల్లగా వర్క్ జరుగుతూ ఉంటుంది, ఆ పైపులు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. అలాంటి పైపులన్నీ కూడా తగలబడిపోయినాయి. అంటే ఏ స్థాయిలో అమరావతి పైన, రాజధాని పైన వీళ్ళు కక్షగట్టారు, ఏ రకంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అని గతంలో చూసాం. 2014 నుంచి 19 మధ్యన ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుకి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ప్రపంచ బ్యాంకును ఆశ్రయిస్తే ఇక్కడి నుంచి వైసీపీ నాయకులు మెయిళ్లు పెట్టారు. అబ్బెబ్బే, అమరావతి అనేటువంటిది ముంపు ప్రాంతం, మీరు అప్పులు ఇవ్వబాకండి, అప్పులు ఇస్తే మీ డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి అని చెప్పేసి ఆ రకంగా మెయిళ్లు పెట్టి అభివృద్ధికి కాలడ్డేసినటువంటి వైనం. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంక్తో మాట్లాడి ఇండెంట్ కింద 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ప్రపంచ బ్యాంక్ నుంచి ఇండెంట్ ఇప్పిస్తూ ఉంటే మళ్ళీ మెయిళ్లు పెట్టారు. అబ్బే, అమరావతి అనేది అదో ముంపు ప్రాంతం, అక్కడ రాజధాని అనేటువంటిది ఉండదు, ఇది స్థిరమైనటువంటి ప్రభుత్వం కాదు, ప్రభుత్వం మారితే మళ్ళీ ఈ పనులన్నీ కూడా నిలిచిపోతాయి, కాబట్టి మీ డబ్బులు వృధా అయిపోతాయి, మీరు అప్పు ఇవ్వకండి అని చెప్పేసి మళ్ళీ మెయిళ్లు పెట్టారు. మొన్న మనం చూసాం, బుడమేరు వరద వచ్చినప్పుడు ఏ రకంగా అక్కడ బోట్లు అడ్డేసి ఏ రకంగా పడవల్లో ఇసుక పెట్టేసి ఆ బోట్లు అడ్డం పెట్టి అసలు ఆ కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఆ గేట్లే కొట్టుకుపోయేలాగా, అంటే ఆ ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోతే అవతల పక్క వరద పెరిగిపోవాలి, మొత్తం అంతా మునిగిపోవాలి, అమరావతి ప్రాంతం కూడా ముంపు ప్రాంతం కింద మునిగిపోయేలాగా అవ్వాలి అని చెప్పి ఏ రకంగా కుట్రలు చేసుకుంటా వచ్చారు. అన్నీ మనం చూసాం. ఇదంతా కూడా దేనికి అంటే తమ హయాంలో అమరావతిని నాశనం చేయాలనుకున్నాం, అధికారం చేతిలో ఉంది కాబట్టి అమరావతిని ఎక్కడ అభివృద్ధి కాకుండా 5 ఏళ్ల పాటు అడ్డేసేసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. ఇవాళ అమరావతి అనేటువంటిది కనుక పూర్తయ్యి అది ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లు అదొక విశ్వనగరం కింద రేపొద్దున రూపాంతరం చెందితే, ఆ స్థాయి అభివృద్ధి అక్కడ జరిగితే అమరావతి నిర్మించినటువంటి ఆ ఘనత, పేరు అంతా కూడా ఎవరికి వస్తుంది? ఆ కీర్తి అంతా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకుండా ఉండాలి అంటే మనకి రాజధాని లేకపోయినా పర్లేదు, రాజధానిని చంపేయాలి, అమరావతి ప్రాంతాన్ని చంపేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఒక కంకణం కట్టుకున్నట్లుగా అందులో భాగంగానే ఇలాంటి కుట్రలు పన్నుతూ మరి అగ్ని ప్రమాదాల రూపేణ ఇలాంటి విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆ కీలక ఆదేశాలతోటి పోలీసులు కూడా ఈ అంశాన్ని చాలా కీలకంగా, దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు. నిజంగానే అసలు ఈ అగ్ని ప్రమాదాలు వరుసగా ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్న చోట్ల కాంట్రాక్ట్ సంస్థలకి సంబంధించినటువంటి వాళ్ళ ఆ పరిధిలోనే ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి? ఇదంతా కూడా ఏదో ప్రమాదవశాత్తు జరుగుతున్నటువంటి ప్రమాదాల ఘటనల, లేకపోతే ఎవరైనా చేస్తున్నటువంటి విద్రోహక చర్యలా అనేటువంటిది ఈ రోజున
దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇక అంతేకాకుండా పూర్తిగా ఏవైతే మొన్న రాయపూడిలో అంటే వెలగపూడిలో ఒక ఘటన జరిగింది, ఆ ఘటన పైన విచారణ జరుగుతూ ఉంది. అది పూర్తి కాకముందే రాయపూడిలో ఇంకో ఘటన జరిగింది. మొత్తం సీసీ ఫుటేజుల దగ్గర నుంచి ఫోరెన్సిక్ వాళ్ళని పిలిచి అక్కడ ఏవైనా కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఎవరైనా తగలబెట్టారా అనేటువంటిది ఫోరెన్సిక్ వాళ్ళతోటి ఇప్పటికే దాన్ని పూర్తిగా ఆ అధ్యయనం కూడా చేయిస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజులు కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు వివిధ బృందాలుగా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతంలో అంటే రాజధాని ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి ప్రస్తుతం మొత్తం జల్లెడబడతా ఉన్నారు. ఏమిటి ఈ అగ్ని ప్రమాదాల్లో ఈ వరుస ఘటనల వెనక దాగున్నటువంటి మర్మం, రహస్యం ఏమిటి అనేటువంటిది కనుగొనేందుకు, అలాగే ఇది ఎవరైనా కూడా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసినటువంటి విద్రోహక చర్య అయితే గనక వాళ్ళు నిజంగా రాష్ట్ర ద్రోహులు కాదు, వాళ్ళు దేశ ద్రోహుల కింద అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళని పోలీసులు ఖచ్చితంగా పట్టుకుని చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళని రాష్ట్ర ద్రోహుల కింద ప్రజాక్షేత్రంలో కూడా నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఈ రోజున కేవలం అమరావతి ప్రాంత ప్రజల నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.